జై శ్రీమన్నారాయణ. అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. శివరాత్రి ఉపవాసము జాగరణలతో మిగతా పండుగల కన్నా ఎంతో ప్రత్యేకం. రాత్రిపూట పూజాధికాలు జరపటం ఈ పండుగ రోజు చూస్తాం. బిల్వపత్రార్చనలు, రుద్రాభిషేకాలు, రుద్రాక్ష మాలాధారణలు, విభూతి ధారణలు. శివరాత్రి నాడు శివుడి ప్రీతి కోసం భక్తులు ఈ విధంగా చేస్తూ ఉంటారు. మరి అయితే కేవలము ఇలా ఏదో పూజలు అభిషేకాలు శివుడికి చేయడమా, అర్చించడమేనా, ఇంకా ఏమైనా ప్రత్యేకంగా ఏమైనా ఉందా అనేటటువంటి విధంగా ఆలోచన వస్తుంది. కానీ ప్రత్యేకత ఉంది అన్నటువంటి సమాధానం కనిపిస్తుంది కూడా. మరి ఏమిటి ఆ సమాధానానికి ఉదాహరణ అంటే లింగ పురాణంలో చక్కగా చెప్పబడింది కథ. పరమేశ్వరుడే పార్వతీదేవికి చెప్పినటువంటిది. సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే శివరాత్రి వ్రత ప్రభావాన్ని పార్వతీదేవికి ఈ కథ ద్వారా వినిపించారు. పూర్వము ఓ పర్వత ప్రాంతంలో ఒక బోయవాడు ఉండేవాడు. ఉదయాన్నే వేటకు వెళ్ళడం తన తాలూకా దినచర్య. సాయంకాలానికి ఏదో మృగాన్ని చంపడం, ఆ దాన్ని తీసుకొచ్చి కుటుంబాన్ని పోషించుకోవటం అతని తాలూకా దినచర్య. ఇలా జరుగుతూ ఉంటుంది. అయితే ఒకరోజు ఉదయాన్నే వేటకు వెళ్ళాడు ఆయన. వేటకు వెళ్ళినటువంటి ఆ బోయవాడికి చీకటి వేలయింది. ఒక్క జంతువు కూడా దొరకలేదు. దాంతో అతడు నిరాశగా ఇంటి ముఖం పట్టాడు. అలా వస్తూ ఉన్నాడు. ఇంటికి వస్తే వెళ్ళిపోదామని అతడికి దారిలో ఒక సరస్సు కనిపించింది. రాత్రిపూట ఏదైనా జంతువు అక్కడికి నీళ్లు తాగడానికి వస్తుంది కదా, అప్పుడు దాన్ని చంపి అక్కడ నా కుటుంబానికి ఆహారాన్ని తీసుకురావచ్చు అనేటటువంటి విధంగా ఆలోచించి ఆ సరస్సు పక్కనే ఉన్నటువంటి ఒక చెట్టు ఎక్కి కూర్చున్నాడు. తన కంటికి ఆ సరస్సుకి తన కంటికి మధ్యన అడ్డొస్తున్నటువంటి అడ్డంగా ఉండటంతో ఒక కొమ్మ ఆకులను తుంచి కింద పడేస్తూ ఉన్నాడు ఆ బోయేవాడు. మరి ఊతపదంగా ఏం చేస్తున్నాడు, ఆ చెట్టు మీద ఉండి ఆ ఆకులు చించేసి కిందన పడేయడం, తనకు అడ్డంగా ఉన్నటువంటి వాడిని పడేస్తూ శివ శివ అంటూ ఊతపదంగా అన్నాడు ఆయన. అలా అనడం మంచో చెడో కూడా అతనికి తెలియదు. కానీ ఆ సమయంలో అలా అంటూనే కాలం గడిపాడు. అలా గడిపినటువంటి రాత్రి శివరాత్రి పర్వదినమని కూడా తనకి తెలియదు ఆ బోయవానికి. మరి రాత్రి వేళ మొదటి జాము గడిచాక ఒక ఆడజింక నీళ్లు తాగేందుకు అక్కడికి వచ్చింది. దాని మీదకు బాణాన్ని ఈయన ఎక్కుపెట్టాడు బోయవాడు. అయితే ఆ జింక మాత్రం తాను గర్భంతో ఉన్నాను, తనను చంపడం అధర్మము అని చెప్పి వదిలిపెట్టాలని ప్రాధేయపడింది. మామూలుగా అయితే అతడి మనసు క్రూరంగా ఉండేదే. కానీ ఆ జింకను చూడటం, పైగా అది మానవ భాష మాట్లాడేసరికి బోయవాడు దాన్నేమీ కూడా చేయలేకపోయాడు. అలా రెండో జాము గడిచిపోయింది కూడా. మరి ఇంకొక ఆడజింక అక్కడికి వచ్చింది తరువాత. దాన్ని సంహరించాలనే లోపు అది కూడా మానవ భాషలో తాను తన భర్తను వెతుకుతూ విరహంతో కృషించి ఉన్నానని, ఆ ఆలోచనలోనే ఉన్నానని, పైగా బక్క చిక్కినటువంటి తన శరీరంతో, తన మాంసంతో అతడి కుటుంబానికి ఆకలి తీరదంటూ విడిచిపెట్టమని ప్రాధేయపడింది ఆ జింక కూడా. ఒకవేళ మరి కాసేపటి దాకా ఏ జంతువు కూడా దొరకకపోతే తానే తిరిగి వస్తానని, అప్పుడు సంహరించవచ్చు అని వేడుకుంది. మొదట కనబడినటువంటి ఆడజింక కూడా అలాగే పలికినటువంటి సంగతి గుర్తు తెచ్చుకున్నాడు బోయవాడు. ఆశ్చర్యపోయాడు. మూడో జాము గడిచింది. మూడో జాము అయ్యాక ఒక మగజింక అక్కడికి వచ్చింది, అతనికి కనిపించింది. దాన్ని బాణంతో కొడదామని అనుకున్నంత లోపే అది కూడా మాట్లాడింది. రెండు ఆడజింకలు ఇటుగా వచ్చాయా అని బోయవాడిని అడిగింది. బోయవాడు వచ్చాయని చెప్పాడు. తనకు ఏ జంతువు కూడా దొరకకపోతే ఆహారంగా తామే వస్తామని కూడా తనకు చెప్పినట్లు మగజింకకి తెలిపాడు. అప్పుడు ఆ మగజింక అయితే ఆ రెండు జింకలను కూడా ఒకసారి చూసుకొని వస్తానని, అప్పుడు తనను సంహరించవచ్చని పలికి వెళ్ళిపోయింది. ఇంతలో నాలుగో జాము కూడా గడిచి సూర్యోదయ సమయం దగ్గర పడుతుంది. మరి బోయవాడికి ఇంకా అంతవరకు కూడా ఏం దొరకలేదు. బోయవాడు తనకు మాటిచ్చిన వెళ్ళినటువంటి 3 జింకల కోసం ఎదురు చూస్తూ చెట్టు మీదనే కూర్చొని ఉన్నాడు ఆయన. అయితే ఇంతలో మరొక జింక అక్కడికి వచ్చింది. దాని పిల్ల అటుగా రావడం కనిపించింది. మరి విల్లు ఎక్కిపెట్టిపోయాడు బోయవాడు. ఆ జింక కూడా తన పిల్లను ఇంటి దగ్గర విడిచి వస్తానని చెప్పి అప్పటిదాకా ఆగాలని పలికి వెళ్ళిపోయింది. మరి కొద్దిసేపటికి 4 జింకలు కూడా బోయవాడికి ఇచ్చినటువంటి మాట ప్రకారము కూడా మాట తప్పనటువంటి విధంగా సత్యనిష్టతో అతడి ముందుగా తనను చంపమంటే
తనను చంపమంటే తనని చంపు అంటే నన్ను చంపు, నన్ను చంపంటే అలాగా ఒకటికొకటి ప్రాధేయపడ్డాయి బోయవాడి దగ్గర. ఆ జింకల సత్ప్రవర్తన బోయవాడిలో పరివర్తన తీసుకొచ్చాయి. ఆయన మనసు మారిపోయింది. ఆ రాత్రంతా కూడా అతడు కూర్చున్నది మారేడు చెట్టు కావడం, అతడు తెలియకుండానే శివ శివ అనేటటువంటి ఊత పదంతో శివనామస్మరణ చేయటం, తన చూపునకు అడ్డం వచ్చినటువంటి మారేడు దళాలను కోసి కింద వేశాడు బోయవాడు. ఆ చెట్టు కిందనే ఓ శివలింగం ఏనాటిదో పురాతన కాలం నాటిది ఉంది. ఆ శివలింగం మీద అతడు వేసినటువంటి మారేడు దళాలు పరడం, అది మారేడు దళ పూజా ఫలితాన్ని ఇచ్చింది. 4వ జాము వరకు మెలకువతోనే ఉన్నాడు. ఏదొస్తుందో సంహరించేద్దామా వెళ్దామా అనేటటువంటి విధంగా ఆలోచనతో ఉన్నాడు కదా. కాబట్టి నిద్ర లేదు, జాగరణ చేసాడు. కాబట్టి జాగరణ ఫలితం కూడా వచ్చింది. క్రూరాత్ముడే అయినప్పటికీ కూడా ఈ పుణ్యకార్యాల వలన అతడి మనస్సు నిర్మలమైపోయింది, శుద్ధమైపోయింది. పైగా జింకల సత్యనిష్ట అతడికి మనస్సును పూర్తిగా మార్చేశాయి. మరి శివరాత్రి పర్వదినం అని తెలియకపోయినా అనుకోకుండా ఆ రోజు చేసినటువంటి పుణ్య కార్యక్రమాల ప్రభావంతో అతడిలో సత్ప్రవర్తన కలిగింది, మనసులో మార్పు వచ్చింది. అందుకే హింసను వీడాడు. ఆ జింకలు కూడా సత్యనిష్టతో ఉండటంతో పరమేశ్వర అనుగ్రహం వల్ల ఆకాశంలో మృగశిర నక్షత్రంగా మారాయి. ఆ నక్షత్రానికి వెనుక ఉజ్వలంగా ప్రకాశిస్తూ లుబ్ధక నక్షత్రం అనే పేరున బోయవాడు నిలిచిపోయాడు. మరి హింస చేయాలనుకున్నప్పుడు క్షణకాలం పాటు ఆగి ఆలోచిస్తే మనసు దాని నుంచి మరలుతుంది. బోయవాడు జింకలను చంపాలనుకోవడంలో చేసినటువంటి ఈ కాలయాపన అతడిని చివరకు అహింస ధర్మాచరణ మూర్తిగా నిలపగలిగింది. అంటే హింస చేయకుండా చక్కగా సంతోషంగా ధర్మంతో ఉండేటటువంటి విధంగా నిలిపింది. సత్యధర్మ పరాయణులు ఎప్పుడు సత్యాన్ని అంటిపెట్టుకుని ధర్మంతో ముడిపడి జీవించేవారు, అహింసా మార్గాన్ని అనుసరించినటువంటి వారు సుస్థిర కీర్తితో నిలిచిపోతారనేటటువంటి విధంగా ఓ సామాజిక సందేశము ఈ శివరాత్రి కథలో కనిపిస్తుంది. ఈ విధంగా పరమశివుడు పార్వతీదేవికి లింగ పురాణంలో చెప్పినటువంటిది. జై శ్రీమన్నారాయణ. అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు.